హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మరీ కోరుకుంటున్నా. ఈరోజు నేను చేయబోయే కూర ఏంటంటే వంకాయలు మెత్తళ్ళు అనమాట. మేము రాక్కోయికాలు కూడా అంటాము. వాటి రెండు కలిపి ఎలా కూర చేయాలో నేను చూపిస్తాను మీ అందరికీ. నేను చేస్తున్నా ఎలాగో సరదాగా మీరు కూడా చూసినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి చివరి దాకా చూసి. ఓకేనా? రండి, నేను ఎలా చేస్తానో నా స్టైల్లో చేపలు వంకాయల కూర చూద్దరు కానీ. రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఒక గంట ముందే చేపలు నానబెట్టి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. గంట నానితే నీట్గా ఉంటాయి. నానబెట్టుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే తలకాయలతో సహా నానబెట్టేయండి. ఎందుకంటే తలకాయలు తుంచేటప్పుడు లోపల ఉన్న పొట్ట కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇసుకంతా పోయేలా కడుక్కొని మనం ఏదైతే గిన్నె కూర చేసుకునే గిన్నె ఉంటుందో ఆ గిన్నెలోకి నేను తీసుకున్న మెత్తాలు నీట్గా చేసుకొని ఆ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా ఉల్లిగడ్డ, ఇంకా టమాటాలు ఒక 4 టమాటాలు, ఇంకా ఒక 4 ఎర్రగడ్డలు అంటే ఉల్లిగడ్డలు తరిగి అందులో వేసేసినాను అనమాట. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, చింతపండు మనకి ఎంత అవసరం అవుతుందో అంతా నానబెట్టి ఉంచుకోవాలి ఫస్టే. ఎందుకంటే బాగా నానితే మనకి ఈజీగా గుజ్జు తీసుకోవడానికి ఉంటుంది అనమాట. మనం ఏదైతే గిన్నెలో కూర చేస్తామో అందులో ఈ ముక్కలు చేపలు ఇవన్నీ వేసేసుకోవడమే. వంకాయలు కూడా నేను కట్ చేసి ఉప్పులో నానేసి పెట్టినాను అనమాట. వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేస్తే కరుణెక్కకుండా ఉంటాయి అని అంటారు, చేదెక్కకుండా ఉంటాయి. ఇప్పుడు తగినంత ఉప్పు. చేపల కూరగా ఏ ముక్కలు వేసినా ఏది వేసినా చేపల కూర అయితే తాలింపు వేస్తే అంత రుచి రాదు. మనం ఇలాగే అన్నీ కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో తగినంత పసుపు వేసుకోవాలి. కారం అయితే ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసినా కదా కారం కూడా చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ కారం ఎక్కువైతే మరీ ఘాట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు తగినంత కారము, మనకి ఎంత కావాలో అంత కారం చూసుకొని వేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ కారము, ఈ నూనె, ఈ పసుపు కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం కాదులే, కానీ ఉప్పు ఎక్కువ కాకుండా చూసుకోండి. తక్కువైతే వేసుకోగలం కానీ ఎక్కువైతే తీసుకోలేము. ఒక కూరగంట మందము ఆయిల్ వేసినాను అనమాట, నూనె వేసిన. ఇవన్నీ చేత్తో కలిపేసుకోవడమే. చేపల కూర ఇలాగే చేయాలి. ఎండు చేపల కూర అయితే మాత్రం అది ఏ చేపలన్నా తీసుకోండి, ఏ రకం చేప తీసుకున్నా ఇలాగే కలుపుకుంటేనే దాని రుచి అలా ఉంటుందన్నమాట. మొత్తం అన్నీ కలిపేసి నేను గ్యాస్ మీద పెట్టేసిన. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయల ముక్కలు కూడా వేసుకుందాం. నేను చేసే కూరే చూడండి, చుట్టూ గిన్నెలని చూడకండి మీరు. ఇంకా వంట చేసేటప్పుడు అంతా గజిబిజిగా ఉంటుంది కదా, దాన్ని అంతా పట్టించుకోకండిలే. ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయల ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవడమే. ఈ పులుసు ఇగురు కాబట్టి, పులుసు ఎక్కువ పోయింది కాబట్టి ఇది నిండుగా వచ్చిన ముక్కలు ఏం కాదు, సరిపోద్ది అనమాట. మరి నిండుగా అయినట్టు కనపడుతుంది, అందుకే చెప్తున్నాను నేను ఆ మాట. ఈ వంకాయలు కూడా ఇందులో వేసుకొని ఇంకా మంట పెట్టి కలుపుకుంటూ ఉంటే అది ఇది సమానంగా సమపాలల్లో కలిసిపోయిద్ది. గ్యాస్ వెలిగించుకొని కలుపుకున్న ముక్కలు ఇవన్నీ తీసుకొచ్చి ఈ ఏదైతే దబరా ఉందో అదే ఆ గ్యాస్ మీద పెట్టి మంట పెట్టి ఇప్పుడు ఇది గెంటితోటి తిప్పుకుంటూ మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇంకొంచెం పెద్దది పెట్టుంటే బాగుండేదిలే, కానీ నేను ఇంక దాంట్లోనే చేసేసిన, ఎలాగో కలిపినా కదా అని చెప్పి. నిజానికి ఇది ఇలాగే మగ్గించుకుంటే చాలా బాగుంటుంది, అసలు ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను కొంచెం పులుసు వేసిన, పులుసు కూడా కొంచెం అంత వేసుకొని చింతపండు గుజ్జులాగా పులిహోరానికి తీసుకుంటాం కదా మనం గుజ్జు, అంత గట్టిగా తీసుకొని ఇంకా అలాగే వేసినామంటే చాలా బాగుంటుంది. కాకపోతే మాకు సరిపోదని నేను కొంచెం వాటర్ వేసాను అనమాట. ఇంక మూత పెట్టుకొని మగ్గించుకుంటా తిప్పుకుంటా ఉండాలన్నమాట. మూత పెట్టు, అదిగో నూనె అంతా పైకి వస్తూ ఉంది చూడండి, చాలా మగ్గిపోయింది. అసలు నేను ఇలాగే మగ్గించేలోపే ఉడికిపోయింది, ఇంకా చేపలు కూడా ఉడికిపోయినాయి. ఇంక ఇలాగే దించేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది కూర. చూస్తుంటేనే నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. వంకాయకి చేపకి చాలా బాగా కుదురుద్ది, ఎందుకనో నాకు తెలియదు కానీ
మొత్తం అంతా ఇలాగే మగ్గించుకొని ఇంకా అవసరమై ఇంక ఇప్పుడు మనకి పులుసు అంటే ఏదైతే ఇంక ఇట్లా సరిపోద్ది మనకి రసం గసం ఏం అవసరం లేదనుకుంటే ఇలాగే దించేసుకోవచ్చు అనమాట. ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అయితే మాడిపోకుండా మగ్గించుకోవాలి. ఇది ఒక్కటి చూసుకోండి. కొంచెం గ్యాస్ తగ్గించి పెట్టుకొని మాడిపోకుండా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనకి ఎంతైతే పులుసు కావాలో, మీరు ఎంతైతే రసం కావాలనుకుంటున్నారో అంత పులుసు పోసుకోవడమే. ఈ పులుసు చేపలలోది మనం ఏదైతే చింతపండు వేస్తున్నామో అది బాగా దగ్గరికి అయిందా ఉడకాలన్నమాట. మనం ఎంత రసం ఉంచుకున్నా సరే చింతపండు కొంచెం చిక్కగా రావాలి. అప్పుడే చేపల కూర రుచి తెలుస్తుంది అనమాట. లేకపోతే అంత బాగోదు. పప్పుచారు మరిగితేనే టేస్ట్ అంటారు కదా, చేపల కూర కూడా అలాగే మరగాలి, అలాగే ఉడకాలి, దగ్గరికి అవ్వాలన్నమాట. ఉడికి తెర్లి బాగా దగ్గరికి అయిందాక ఉంచుకోవాలి. అప్పుడు ఇంక మసాలా ఏమో చేపల కూరలో, ఎండు చేపల కూరలో, రొయ్యల కూరలో అంటే ఎండు రొయ్యల కూరలో కానీ ఎండు చేపల కూరలో కానీ మనము మసాలా వేసుకోమన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయిన దాకా ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది పైకి వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలన్నమాట. వంకాయ చేపల కూర అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ అండి.